హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుధారెడ్డి తెలుగులో మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు అయితే చికెన్ పచ్చడి చేస్తున్నాను. ఎవరైతే చికెన్ పచ్చడి రాని వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. 1 కేజీ చికెన్కి కావలసిన మసాలా దినుసులు: ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, మిరియాలు. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని మసాలా దినుసులన్నీ దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ అయితే ఇంకా బ్రౌన్ కలర్ వచ్చేసినాయండి. ఇవన్నీ మిక్సీలో వేసుకుని పొడి చేసి పెట్టుకుందాం. 1 కేజీ చికెన్ తీసుకుని బాగా శుభ్రంగా వాష్ చేసుకుని 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని ముక్కలకి బాగా పట్టించి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుని ఉడికించాలి. చికెన్లో ఉంచి కూడా ఉడికేటప్పుడు వాటర్ వస్తుంది. ఆ వాటర్ కూడా మొత్తం డ్రై అయ్యే వరకు ఉడికించాలి. చికెన్లో వాటర్ అనేది ఉండకూడదండి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని 2 కప్స్ ఆయిల్ వేసుకుని చికెన్ ముక్కలు ద్వారగా వేయించుకోవాలండి. మరిగించిన ఆయిల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న ఆయిల్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసుకోవాలి. చికెన్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకుని కేజీ చికెన్కి 6 చెంచాలు కారం వేసుకోవాలి. 4 చెంచాల సాల్ట్ వేసుకోవాలి. కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం ఇంకా 1 స్పూన్ వేసుకున్నా పర్వాలేదండి. పచ్చడి అంటే బాగుంటుంది కదా కారం ఉంటే. కారం తక్కువ తినేవాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోండి. బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చికెన్ పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మరసం అయితే చికెన్ పచ్చడిలోకి మీడియం సైజ్ 3 నిమ్మకాయల రసం అయితే పిండుకోవాలండి. నా వేలు కట్ అయిందని చెప్పి మా మరదలు రసం పిండుతుంది. చికెన్ పచ్చడి అంతా మొత్తం కలుపుకోవాలండి. నిమ్మకాయ వేసిన తర్వాత 2 వారాలైనా కానీ చికెన్ పచ్చడి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.